నిజం చెప్పండి, మీకు బీజేపీతో లింక్స్ ఉన్నాయా లేదా? మీరు కెమెరాల రికార్డ్ ఆపాల్సిన అవసరం లేదు. మీరు కంటిన్యూ చేయండి. ఆ! 100% నాకు బీజేపీతో గాని, బీజేపీ పెద్దలతో కానీ, మరొకరితో కానీ ఉన్నవి వ్యక్తిగతమైన ఈ ఏదైతే పరిచయాలున్నాయో పరిచయాలు తప్ప, రాజకీయ పరంగా తీసుకుంటే హ్మ్. పార్టీ స్థాపించడంలో కానీ, పార్టీ నిర్ణయాల్లో కానీ, హ్మ్. పార్టీ సిద్ధాంతాల్లో కానీ, పార్టీ కార్యక్రమాల్లో కానీ, పార్టీ పోరాటాల్లో కానీ, పార్టీ నిర్మాణంలో కానీ, ఎన్నికల విషయంలో కానీ, ఏ ఒక్క విషయంలో బీజేపీ పార్టీకి సంబంధం లేదు. హ్మ్. బీజేపీ పార్టీ రామచంద్ర యాదవ్‌ని ముందు పెట్టి పార్టీని స్థాపింపజేసి, పార్టీని నడిపించి ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరము అంత బలహీనంగా బీజేపీ పార్టీ ఉందని నేను అనుకోవడం లేదు. ఈ రాష్ట్రంలో రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు అనుకోవడం లేదు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు తప్ప, ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం రాకూడదు, బీసీలకు అధికారం రాకూడదు, కాపులకు అధికారం రాకూడదు, ఈ రాష్ట్రంలో ఉంటే మా 2 కుటుంబాలే ఉండాలని ఎవరైతే ఈ దుష్ట శక్తులు ఉన్నాయో, రాజకీయ దుష్ట శక్తులు ఇద్దరు ఉన్నారో వాళ్ళు చేస్తున్న ప్రచారంలో భాగంగానే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి తప్ప, వాస్తవానికి ఇది ఏది కూడా కరెక్ట్